హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నానంటే తోటకూర కర్రీ అండి. ఒక బౌల్లో కుక్కర్లో తోటకూర 1/2 కేజీ తీసుకొని అందులో పచ్చిమిర్చి ఒక 10 వరకు తీసుకొని ఆ తర్వాత ఆనియన్స్ వేసుకొని కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలండి. ఎందుకంటే సాల్ట్ అనేది తోటకూరకి బాగా పట్టాలి కాబట్టి సాల్ట్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ వేసుకోవాలండి. ఆ తర్వాత వెల్లుల్లి వేసుకొని మూత పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 6 to 7 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి, ఆ తర్వాత ఇలా నైఫ్ ఆర్ స్పూన్ ద్వారా విజిల్ అంతా తీసేసి ఒక 2 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూడండి ఎలా అయిందో. చూడండి, ఇందులో కొద్దిగా వాటర్ అనేవి ఉన్నాయి. సో ఈ వాటర్ అన్నీ ఎవాపరేట్ కావాలంటే మళ్ళీ లిడ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత 3 విజిల్స్ వచ్చాక చూడండి మళ్ళీ ఎలా వచ్చిందో. ఇలా 3 విజిల్స్ తర్వాత ఇలా ఒక 3 to 4 మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలండి. 3 నుంచి 4 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా ఏదైనా స్మాషర్ అన్నా లేదంటే పప్పు దువ్వతోనైనా ఇలా అనాలి. సో ఇలా అనడం వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేవి ఇంకిపోతాయి అన్నట్టు. సో ఇలా నీరంతా ఇగ్గిన తర్వాత చూడండి ఎలా చిక్కబడిపోయిందో. ఇలా చిక్కగా వచ్చేంత వరకు చేసుకోవాలి. అలాగే ఇది పక్కన పెట్టుకొని కొత్తిమీర, ఎండుమిర్చి 4, కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక ఆనియన్, ఇంకా గార్లిక్, ఇవి పోపు కోసం అండి. స్టవ్ ఆన్ చేసుకొని కర్రీ బౌల్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత అందులో కొద్దిగా ఆవాలు వేసుకొని చిటపటలాడేంత వరకు కొద్దిగా వేగించుకోవాలండి. చూడండి, ఆ తర్వాత జీలకర్ర వేసి కరివేపాకు వేసుకొని వేగించాలి. ఆ తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకొని వేగించుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు వేసుకొని వేగించుకునేటప్పుడు బాగా కొద్దిగా రెడ్ కలర్ అనేది రావాలండి. ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకొని అవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడంత పసుపు వేసుకోవాలండి. పసుపు కొంతమంది వేసుకోరు, నేను వేసుకుంటానండి. తర్వాత కొద్దిగా ఎల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా చిటికెడంత పసుపు, అలాగే కొత్తిమీర వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పక్కన పెట్టి ఉన్న కర్రీ అనేది ఇందులో వేయాలండి, తోటకూర. చూడండి, తోటకూర ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో తోటకూర అనేది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.